హలో గైస్, నా పేరు సుభాష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 7:30 అవుతుంది. గ్రౌండ్కి వచ్చి వాకింగ్ చేసిన 30 minutes. పోవాలి జిమ్కి. కొద్దిసేపు ఆగి ఆర్మ్స్ వర్కౌట్ ఉంది. ఫీవర్ వచ్చింది, మొన్న ఫీవర్ వచ్చింది. ఇంజెక్షన్ వేయించుకున్నా. ఈ తగ్గదులే అని చెప్పి ఇంజెక్షన్ వేస్తేనే తగ్గుతాయని చెప్పి ఇంజెక్షన్ వేయించుకున్నా. ఇప్పుడు ఓకే, నిన్న కూడా ఓకే. పోయిన బ్యాక్ వర్కౌట్ చేసిన. కాకపోతే ఫీవర్ వచ్చినప్పుడు చేయొచ్చా అంటే, నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకుంటా అంటే చేయొచ్చు. అసలు నీతో కావట్లేదు, నిలబడడానికి కూడా కావట్లేదు అంటే లైట్ తీసుకోవడం బెస్ట్. ఓకే, ఏం కాదు. ఫీవర్ వచ్చినా ఒక్కొక్కసారి మనం యాక్టివ్ ఉంటాం. యాక్టివ్ ఉంటే చేయొచ్చు ఇక, ఎందుకంటే మనం ఆగలేం కదా. అందుకని జిమ్కి పోతేనే జర మనశ్శాంతి ఉంటుంది. ఇట్లా ఆర్మ్స్ వర్కౌట్ ఉంది. ఆర్మ్స్ వర్కౌట్ బైసెప్ ట్రైసెప్ కలిపితే ఆర్మ్స్. బైసెప్ ఎట్లా అంటే, బైసెప్లో 2 మూమెంట్స్ ఉంటాయి. అంటే 2 టైప్స్ కొట్టాలి. ఒకటి ఫ్రంట్ పెట్టి కొడితే ఇట్లా ప్రీచర్ కలిసి ఇట్లా ఫ్రంట్ పెట్టి కొడితే షార్టెడ్ అవుతుంది. ఇటు సైడ్ ఉన్న బైసెప్, మన బాడీ సైడ్ ఉన్న బైసెప్ ఇది ట్రైన్ అవుతుంది. బిహైండ్ కొంచెం బ్యాక్ పెట్టి, లిటిల్ బిట్ బ్యాక్ పెట్టి కొడితే లాంగ్ హెడ్ ట్రైన్ అవుతుంది. అటు సైడ్ ఉన్నది అది. ఆ మూమెంట్లో నీకు ఏది నచ్చితే, ఏది మైండ్ సెల్ కనెక్షన్ ఉంటే అది కొట్టేస్తే అయిపోతుంది బైసెప్. తర్వాత నీకు ఇష్టమైనది ఏమైనా ఇంక్లూడ్ చేసుకుంటే చేసుకో. 3 వేరియంట్స్ కొట్టినామంటే అయిపోతుంది బైసెప్. అంటే వీక్లీ వన్స్ కొట్టేటైతే 3 వేరియంట్స్ కొట్టుకోండి. వీక్లీ 2 times కొట్టేటైతే 2 వేరియంట్స్ సరిపోతుంది. ట్రైసెప్ ఏంటంటే, ఒకటి ఈ పొజిషన్లో ఒకటి కొట్టాలి, ఈ పొజిషన్లో ఒకటి కొట్టాలి. ట్రైసెప్ 3 ఉంటాయి. ట్రైసెప్ అంటే 3, బైసెప్ అంటే 2 అట్లా. ట్రైసెప్కి 3 ఉంటాయి. ఒక చిన్న హెడ్ ఉంటుంది, స్మాల్, ఇంకా లాంగ్ హెడ్, షార్ట్ హెడ్, ఇంకా చిన్నది ఉంటుంది దానికంటే. ఇది కొడితే అది ట్రైన్ అయిపోతుంది. షార్ట్ హెడ్ ట్రైసెప్లో షార్ట్ హెడ్, లాంగ్ హెడ్ ఏమో ఇట్లా స్ట్రెచ్ పొజిషన్లో కొట్టాలి. అంటే ఇప్పుడు ఏది కొట్టినా మొత్తం వర్క్ అవుతుంది, కానీ పర్టికులర్గా ఈ పార్ట్ని ట్రైన్ చేయాలంటే ఇట్లా ట్రైసెప్లో ఈ మూమెంట్ ఒకటి కొడితే అయిపోతుంది. తర్వాత మీకు ఇష్టమైన ఒక మూమెంట్ ఏదో ఒకటి సెట్ చేసుకుంటే అయిపోతుంది. నీకు ఏది మంచిగా అనిపిస్తుందో. ఏది వీక్ ఉందంటే, లాంగ్ హెడ్ వీక్ ఉందంటే ఇది కొట్టుకోండి, షార్ట్ హెడ్ వీక్ ఉందంటే ఇది కొట్టుకోండి, అయిపోతుంది అంతే. ఎక్సర్సైజ్ అంటే మీకు ఇష్టమైనది చేసుకోండి. మూమెంట్స్ మాత్రమే. ఈ మూమెంట్లో నీకు ఏది ఇష్టమైతే అది కొట్టుకోండి. అట్లా ఓన్లీ ఇదే 10 కొట్టి, కొంతమంది కొడతారు దీన్నే ఒక 5-6 కొడతారు. ఇట్లా ఈ మూమెంట్ని కొడతారు, ఈ మూమెంట్ ఒకటే కొడతారు. అప్పుడే అట్లా సెట్ కాదు. ఫస్ట్ తెలుసుకోండి ఏంటంటే ఏ మజిల్ పడుతుంది, ట్రైసెప్లో ఏ మజిల్ పడుతుంది అని తెలుసుకొని కొడితే సింపుల్ అయిపోతుంది. అట్లా సైన్స్ అని కాదులే, కానీ బేసిక్ మనం ఎట్లా లోవర్ అప్పర్ మిడిల్ చెస్ట్ ఎట్లా డిఫరెంట్గా ట్రైన్ చేస్తామో ఇది కూడా అంతే. తెలుసుకొని ట్రైన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనకు లోవర్ చెస్ట్ వీక్ ఉందంటే లోవర్ మీద ఫోకస్ చేయాలి. అట్లా ఇప్పుడు మనం కూడా ఈ షోల్డర్కి ఎట్లయితే చేస్తున్నాం, ఫ్రంట్ డెల్ట్, సైడ్ డెల్ట్, సపరేట్ ఇట్లా ఓవర్ హెడ్ ప్రెస్, లాటరల్ రేజెస్, రెడ్ డెల్ట్కి అవి చేస్తున్నాం కదా, సేమ్ అట్లానే ట్రైసెప్ బైసెప్ కూడా 2 మజిల్స్ ఉంటాయి. ఫంక్షన్ అంటే ఇట్లా ముందలు పెట్టి కొడితే, వెనక పెట్టి కొడితే అని తెలిస్తే చాలా సింపుల్ అయిపోతుంది. మీకు ఇష్టమైన వర్కౌట్ అందులో బైసెప్లో నువ్వు కేబుల్తో అయితే కేబుల్తో చేస్తే కొంచెం మంచిది డంబుల్స్ కంటే. ఎందుకు మంచిదంటే, కేబుల్స్ అయితే 24 టెన్షన్ ఉంటుంది అనమాట ఎప్పుడు. బైసెప్ అనుకో, డంబుల్ అనుకో, ఈడి వరకు వస్తావు, ఈడి వరకే టెన్షన్ ఉంటుంది. 70% టెన్షన్ ఉంటుంది. కిందికి పోయినావు అనుకో స్ట్రైట్, ఈ కొంచెం టెన్షన్ ఉండదు. అట్లా డంబుల్ కూడా చేయొచ్చు, ఏం కాదు. కేబుల్ కూడా చేయండి. మీకు ఏది మంచిగా అనిపిస్తే మైండ్ మజిల్ కనెక్షన్ అది చేయండి, అయిపోతుంది. నా బాడీలో వీకెస్ట్ పార్ట్ అంటే ఆర్మ్స్. ప్లస్ పాయింట్ అంటే షోల్డర్, చెస్ట్, ట్రాప్స్ మంచిగా ఉంటాయి. ఆర్మ్స్ నార్మల్ ఉంటాయి. బ్యాక్ కూడా కొంచెం వీక్ పార్టే. బ్యాక్, ట్రైసెప్ ఓకే, కానీ బైసెపే. పుష్ మూమెంట్ వర్కౌట్లన్నీ నాకు
ప్లస్ పాయింట్. ఫుల్ మూమెంట్లన్నీ అంత సెట్ కావు నా బాడీ టైప్ అట్లా, అందుకే బ్యాక్ కూడా అంత గ్రోత్ కాలే. చెస్ట్ మాత్రం మస్తు ఉంటుంది, షోల్డర్ మంచిగా ఉంటుంది, ట్రైసెప్ కూడా ఓకే, బ్యాక్ బైసెప్ లేదు. రెండు ఫోకస్ చేసి చేయాలి. లెగ్స్ ఓకే. ఇప్పుడు పోయి ఆర్మ్స్ చూద్దాం. అసలు ఫస్ట్ ఎంత ఉందో, టేప్ ఉంటే ఇంట్లో ఉంటుంది అనుకుంటా. టేప్ జిమ్లో టేప్ పోయిందంట, ఇంట్లో టేప్ ఉంది, అది తీసుకొని పోయి కొలుసుకొని ఎంత ఉందో చూసి ఆఫ్టర్ పంప్ ఎంత అవుతుందో చూద్దాం. పోయి జిమ్కి పోయి కలుస్తా. బాయ్ బాయ్. ఫైటింగ్ అవుతుంది. ఈ డాన్ మధ్యలో ఉండ ఆ పొట్టిగున్నాడు అందరికనే డాన్ ఉండగా, పొట్టిగున్నాడు అందరి దాంట్లో డాన్ అంటే అట్లా చేస్తాడు డాన్ శేఖర్. ప్రీ వర్కౌట్ చూస్తారా? హీట్ ఉంది బాడీలో, అంటే బాడీ పెయిన్స్ ఏం లేవు అని హీట్ ఉంది, అందుకే జిమ్కి పోయి కలుస్తా. బాయ్ బాయ్. ఫస్ట్ వర్కౌట్ స్కల్ క్రషర్స్, లాంగ్ హెడ్ కోసం. అంటే రెండు ట్రైన్ అవుతాయి కానీ మెయిన్ ఫోకస్ లాంగ్ హెడ్. బాటమ్ పొజిషన్లో 1 సెకండ్ స్ట్రెచ్ చేస్తున్నా, బెటర్ కాంట్రాక్షన్ కోసం. స్ట్రెచ్ పొజిషన్లో లాంగ్ హెడ్ మంచిగా ట్రైన్ అవుతుంది. కంట్రోల్ ద వెయిట్. సెకండ్ వర్కౌట్ కేబుల్ బైసెప్ కర్ల్స్. మీరు అబ్జర్వ్ చేస్తే నా ఎల్బో అటు ఇటు ఊగట్లేదు, అది ఫిక్స్ అయి ఉండాలి. ఎంత వర్క్ లేస్తే అంతవరకే. మన హ్యాండ్స్ కొంచెం ముందరికే ఉండాలి, అప్పుడు ప్రాపర్ బైసెప్ మీద పడుతుంది. వన్స్ అగైన్ విట్రోస్ అందగాడు, డీజే టిల్లు. థర్డ్ వర్కౌట్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. ఇది లాంగ్ హెడ్ టార్గెట్ చేస్తుంది, స్లో అండ్ కంట్రోల్. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దీనివల్ల. లాంగ్ హెడ్ కోసం బెస్ట్ వర్కౌట్. మనం బైసెప్ కొడితే ఎప్పుడైనా ఎల్బో ఫిక్స్ ఉండాలి, అప్పుడైతేనే ప్రాపర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. ఫోర్త్ వేరియంట్ ట్రైసెప్ పుష్ డౌన్. ఇది కూడా మోస్ట్ ఎఫెక్టివ్ వర్కౌట్ ఫర్ ట్రైసెప్. షార్ట్ హెడ్ మీద ఫోకస్ పడుతుంది, రెండు ట్రైన్ అవుతాయి. లాస్ట్ వేరియంట్ బైసెప్ ప్రీచర్ కర్ల్స్. షార్ట్ హెడ్ ఫోకస్ అన్నమాట. ఇది బైసెప్కి పీక్ ఇచ్చేది ఇదే. డ్రాప్ సెట్. ఇది మోస్ట్ ఎఫెక్టివ్ వర్కౌట్ ఫర్ బైసెప్ షార్ట్ హెడ్.
ఆఫ్టర్ వర్కౌట్ దిగిన పిక్స్ ఇవే. ఫుల్ పంప్ అనమాట, బ్లాస్ట్ అయిపోయింది ఆర్మ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్ నౌ.